హాయ్ అండి అందరికీ. ఇలా మంచి కొబ్బరి లూజ్ చేసుకుందామా? మా ఇంట్లో కొబ్బరి తినేవాళ్ళు ఎవరు లేరండి, అందుకని కొబ్బరి లూజ్ చేసుకుందాం. ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. వాటి కోసమే నేను ఇగోండి 3 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. ఇది చిన్నదిలేండి, ఈ 2 పెద్ద చిప్పలు, మొత్తం 3 చిప్పలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా తీసుకొని కడుక్కొని ముక్కలు కట్ చేసుకుందాం. అవి ఎలా చేసుకోవాలో ఏంటో ముక్కలు కట్ చేసాక మిగతా చూపించేస్తాను. ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మొత్తం జార్లో వేసుకున్నాను. దీన్ని మనం మెత్తగా కాకుండా మరీ పొలుగ్గా కాకుండా ఒక రకంగా చేసుకుందాం. వచ్చేయండి. వేసుకున్నాను నేను, చూసారా ఎలా ఉందో? ఇంక ఇలా వేసుకుంటే చాలు, మరీ మెత్తగా అవసరం లేదు. ఇంకా బెల్లం అండి, ఇదిగో 1/2 కేజీ తీసుకున్నాను, అంటే 1/2 కేజీ తీసుకున్నాను. దీంట్లో 1/4 కేజీ వేస్తానండి, 3 కదా కొబ్బరి చిప్పలు, మరి స్వీట్ ఎక్కువగా ఉన్నా తినలేరు, అందుకని సగం తీసేస్తాను. దాంట్లో చూడండి పగలగొట్టే కదా, దీంట్లో ఒక 1/2 కేజీ తీసి, అదేనండి 1/2 కేజీ 1/2 కేజీ తీసుకున్నా కాబట్టి సగం తీసి పక్కన పెట్టేస్తాను. ఇదిగో ఇంకా సగమే ఉంది దాంట్లో, ఈ సగం పక్కన తీసేసాను, ఇంకా అవసరం లేదండి. ఒక 1/4 కేజీ సరిపోతుంది. ఇదిగో ఇది నలగొట్టేసుకుందాం కదా. ఇంకా ఒక చుక్క నీళ్ళు పోసుకుందాం. వచ్చేయండి. ఒక చుక్క వాటర్ పోసుకుందాం, మరిన్ని అవసరం లేదు, చాలు. కరుగుతుంది బెల్లం, కరిగిందా చూద్దాం. బెల్లం కరిగితే చాలు, మనకి పాకం బోకం వచ్చే అవసరం లేదు. ఇదిగో వేసేస్తున్నాను. దీంట్లోనే యాలకులు వేసానండి, అది మిస్ అయింది, ఒకసారి అది చూసుకోండి. మొత్తం వేసుకున్నాం కదా, గెరటి పెట్టి హైలో మట్టి పెట్టొద్దండి, మీడియంగా పెట్టుకొని చేసుకోండి. నిజంగా అండి కొబ్బరి బెల్లము చాలా మంచిది ఆరోగ్యానికి. మనం ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్లు వచ్చి ఆ కురుకురే ఈ కురుకురే తింటున్నాం, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. యాలుక్కాయలు వేసానండి, అది మిస్ అయింది, అది ఒకసారి చూసుకొని వేసుకోండి. ఇంకా బాగా ఉడకనిద్దాము. పెట్టేసి మట్టికి పక్కకి వెళ్ళొద్దండి, అడుగంటుతుంది. మనం ఎప్పటికప్పుడు తిప్పుకుంటూ ఉండాల్సిందే. బెల్లంతో చేసుకునే వాళ్ళు బెల్లంతో చేసుకోండి, బెల్లం ఆరోగ్యానికి మంచిదని చెప్పాను. ఇదిగోండి, కానీ పక్కకు మట్టికి అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే అడుగంటుతుందండి. మనం తిప్పుకుంటూ ఉండాలి, అట్టని మరి తిప్పుకుంటూ ఉండమని చెప్పను. మధ్య మధ్యలో తిప్పుకుంటూ హైలో మట్టి పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకోకుండా మీడియంగా పెట్టుకోండి. ఇంకా కొంచెంసేపు చూద్దాం. అండి చూసారా, కలర్ కొంచెం చేంజ్ అయింది, ఒక్కరుగా ఉండాలండి, కానీ మనం దగ్గర ఉండి తిప్పుకోవాలి, అదొక్కరు గమనించండి. ఇదిగో కలర్ చూడండి చక్కగా వస్తుందో, బెల్లం కదండి, బాగా మంచి కలర్ వస్తుంది. మనం చూపిస్తాను అది ఎప్పుడు తీయాలో ఏంటో. అబ్బాయి ఏమో ముద్దలు చేయమంటున్నాడు, ఏది వీలుగా ఉంటే అది చేస్తానండి. అబ్బాయి ఏమో అమ్మ కొబ్బరి ఉండల్లా చేయవా అన్నాడు. చూద్దాము, కొద్దిగా అది కొద్దిగా అది చేద్దామని మాడకుండా మట్టికి తిప్పుకుంటున్నాండి, ఎందుకంటే అడుగంటుతుందండి, బెల్లం కదా ఎమ్మటే అడుగంటుతుంది, అందుకని చెబుతున్నాను. ఇంకాసేపు ఉండాలి, రాలేదు ఇంకా అండి. దానికి కొంచెం నెయ్యి వేస్తాము, నెయ్యి వేసి పలసగా దాము రాసుకుందాం. అలా సరే, ఎంత చక్కగా రెడీ అయిందో మనకి. కొంచెం నెయ్యి వేసుకుందామండి, దాంట్లో కలర్ చూడ ఎంత బాగా వచ్చిందో. కొంచెం నెయ్యి వేసుకుందాం, కొంచెం నెయ్యి తడి చేసుకొని చూపి విన్నారు కదండి. ఇదిగో నెయ్యి తడి చేసుకున్న చేతికి కాలిపోతుంది, ముద్దకు వస్తే చాలండి. అబ్బాయి ముద్ద అడిగాడు, చెక్కకైతే ఇంకొకరు ఉండాలి. అదిగోండి చూసారా, అదిగా ముద్దకు వచ్చింది కదా. ఇంక మనం తీసి దాంట్లో వేసేసుకుందాం, ప్లేట్లో తీసి ప్లేట్లో వేసుకుందామండి. తీసేసుకున్నాను, ప్లేట్లో వేసేసుకున్నాను. ఇది శుభ్రంగా పలసగా అనుకుందామండి. చల్లారాకే ముద్దలు కట్టుకుందాం, ముద్దలు చూపించేస్తాను. అబ్బాయి ముద్దలు అడిగాడని, లేకపోతే ఇది మామూలుగానే కొబ్బరి లూజ్ చేసేదాన్ని, వాడు ముద్దలు అడిగాడమ్మా ముద్దలు చేయవా బాగుంటాయి అని, అందుకని ముద్దలకి రెడీ చేసుకుంటున్నాను. కొద్ది చల్లారాలండి, బాగా చల్లారాక ఆ ముద్దలు ఏందో మీకు చూపించేస్తాను. కొద్ది చల్లారిని ఓకే అండి. ఆరిపోయింది, మనకి బాగా చల్లగా ఆరిపోయింది. ఇంక మనం ముద్దలు కట్టుకుందామండి. చాలా బాగుంది, క్రిస్పీగా. చేతికి కొంచెం ఆయిల్ కానీ నేను తడి ఆయిల్ కాదండి నెయ్యి చేసుకోండి, కమ్మని వాసన వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇదిగో చూసారా, కొద్ది చల్లారుతుంది, ఇంకొకరు మనకి గట్టి పడుతుందండి.
పక్కన పెట్టుకుంటే జ్యూసీగా బెల్లే ఉంటుంది. ఒక నిమిషం తీసి పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో. మళ్ళీ అలానే మిగతా ముద్దలు కూడా చేసేసుకుందాం. మీడియం సైజ్ చేసుకోండి, మీ ఇష్టం అండి, మీరు తినేదాన్ని బట్టి. నేనైతే చిన్న ముద్దలు చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలకి బాగా చేతికి ఈగానే 2 సార్లుగా 3 సార్లుగా తింటారు. మన పెద్దవాళ్ళు అయితే ఒకసారి లడ్డు వెళ్ళిపోతుంది నోట్లోకి. జ్యూసీగా ఉంది చూడండి ఎంత బాగుందో. పక్కన పెట్టేసుకుందాం. ఎంత ఆరోగ్యానికి మంచిదో తెలుసా మనకి లడ్డూలు. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. మిగతా లడ్డులన్నీ చేసేసుకుందామండి ఇలానే అండి. ఇంకా కొంచెం ఉంది, వీటితో మంచి కజ్జికాయలు కూడా తయారు చేసి చూపిస్తాను. బెల్లె ఉందండి అసలు జ్యూసీగా. ఇదిగో లడ్డూలు తయారైనవి చూసారా, కనీసం ఎంత టేస్టీగా ఉన్నాయి అంటే ఒక లడ్డు తింటారండి అసలు సూపర్గా ఉన్నాయి. కొంచెం ఆరిపోతే కొంచెం గట్టి పడతాయి అండి, పైన లేయర్ వరకు గట్టి పడతాయి, లోన సాఫ్ట్గా ఉంటాయి, బెల్లె ఉంటాయి. నిజంగా అండి చాలా చాలా బాగున్నాయి, మంచి జ్యూసీగా ఉంది. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.